హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య క్లిప్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీషో పే లెటర్ ఫీచర్. సో thumbnail చూసుంటారు కదా. మీషో పే లెటర్ ఫీచర్ అనేది కొంతమంది యాప్లో వస్తుంది, కొంతమంది దానిలో రావట్లేదు. సో అది ఎందుకని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే కామెంట్ అండ్ లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీషో పే లెటర్ ఫీచర్ గురించి చెప్తాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మీషో పే లెటర్ ఫీచర్ ఏంటంటే, మీరు మీషో నుంచి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసి మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు మనీ వితౌట్ పేమెంట్, మనీ ఏం పే చేయకుండానే మీరు ప్రోడక్ట్ అనేది రిసీవ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీషో ఏం చేస్తుంది అంటే, మీకు ఒక పర్టికులర్ టైం అనేది ఇస్తుంది. ఒక మ్యాక్సిమం 20 days వరకు ఇస్తుంది. సో ఆ 20 daysలో మీరు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్కి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక 20 daysలో ఇచ్చిన టైంలో మీరు పేమెంట్ చేసుకోలేకపోతే కనుక మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి. సో ఆ ఛార్జెస్ని అవాయిడ్ చేయడానికి మీరు ముందుగానే పే చేసుకుంటే, సో అప్పుడు మీరు మీషో పే లెటర్ ఫీచర్ అనేది ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫీచర్ అనేది మనకు యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. సో ఎప్పుడైనా మన దగ్గర సడన్ మ్యారేజెస్ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మన దగ్గర అమౌంట్ లేనప్పుడు సో మీషో ద్వారా మనం ఆర్డర్ చేసుకొని తర్వాత పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీషో పే లెటర్ అనేది ఆప్షన్ మీకు ఉందా లేదా అని చెప్పి మీ మొబైల్లో మీషో యాప్లో ఎలా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలో చెప్తాను. సారీ, అక్కడ మీకు అకౌంట్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు మై పేమెంట్స్ అని చెప్పి ఉంది కదా, ఆ మై పేమెంట్స్ దగ్గర ఆ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆ మై పేమెంట్స్ అని ఉంది కదా, అక్కడ మీకు ఈ మీషో పే లెటర్ అనే ఆప్షన్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది. ఒకవేళ అది యాక్టివేషన్లో ఉంటే మీ యాప్లో మీకు అక్కడ మై పేమెంట్స్ దగ్గర మీకు చూపిస్తుంది అనమాట. సో ఓకేనా. సో కొంతమంది ఏమనుకుంటారంటే ఈ మీషో పే లెటర్ ఫీచర్ అనేది మీషోలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అది వెంటనే మీరు అకౌంట్ క్రియేట్ చేయగానే అది మీకు వస్తుంది అనుకుంటారు, కానీ అలా కాదు. సో ఆ మీషో పే లెటర్ ఫీచర్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, సో మీరు యాప్ని ఓపెన్ చేసి మీరు మొబైల్ నెంబర్ అదంతా ఆధార్ వెరిఫై మొత్తం చేసిన తర్వాత సో మీకు ఏంటంటే మీషో వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ని వెరిఫై చేస్తారన్నమాట. సో దాన్ని మీ ప్రొఫైల్ యొక్క ఎలిజిబిలిటీని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి మీకు ఆ మీషో పే లెటర్ ఫీచర్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఆ మీషో పే లెటర్ ఫీచర్ అనేది ఎందుకు రాదు అని చెప్పి ఒకసారి మనం చూస్తే, సో వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మన మీషో మన ప్రోడక్ట్ ఏదైనా పెట్టినప్పుడు ఎక్కువ క్యాన్సిలేషన్స్ చేసినా సరే, ప్రోడక్ట్ క్యాన్సిలేషన్స్ లేదా డెలివరీకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము లేదా రిటర్న్స్ అలాగ మనకు చేసామనుకో మనము, అప్పుడు మనకి ఈ మీషో పే లెటర్ ఫీచర్ అనేది మనకి అప్పుడు రాదనమాట. సో ఈ మీషో పే లెటర్ ఫీచర్ మనకి అక్కడ అవైలబుల్గా ఉండాలి అని అంటే సో మనం ఏం చేయాలి, క్రెడిట్ హిస్టరీ అనేది మెయింటైన్ చేయాలి. సో క్యాన్సిలేషన్స్ తక్కువ చేసుకోవటము, రిటర్న్స్ తక్కువ చేసుకోవటము, క్రెడిట్ హిస్టరీ అనేది మంచిగా మనం మెయింటైన్ చేస్తే కనుక అప్పుడు మనకి మంచిగా మీషో పే లెటర్ ఫీచర్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. సో మనకు అఫ్కోర్స్ మనకు నచ్చకపోతే ప్రోడక్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అన్నెసెసరీగా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేస్తాం. సో అన్నెసెసరీగా చేసి వాటిని క్యాన్సిల్ చేయటం, రిటర్న్ చేయటం అదంతా అన్నెసెసరీగా అవుతుంది కదా, అది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అదర్వైజ్ మనకి ప్రోడక్ట్ నచ్చకపోతే మనం ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు, రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక అకౌంట్ చూపిస్తాను చూడండి. ఈ అకౌంట్లో మనకి క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇలా అన్నెసెసరీ క్యాన్సిలేషన్స్ వల్ల అది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ తీసుకొని నేను ఆర్డర్ చేస్తున్నాను ఆ ప్రోడక్ట్ని. సో మీరు అక్కడ చూస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది మీకు బ్లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ ఆర్డర్పై క్యాష్ ఆన్ డెలివరీ అందుబాటులో లేదు అని చూపిస్తుంది. సో ఇదే అని కాదు, మనం ఏ ప్రోడక్ట్ని ఇక్కడ ఈ అకౌంట్లో మనం ఏ ప్రోడక్ట్ని మనం ఓపెన్ చేసినా సరే ఇలాగే సిఓడి చూపించట్లేదు అనమాట. సిఓడి లేదు, మీషో పే లెటర్ ఫీచర్ అసలే లేదు. అలాగే మనకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, ఆస్క్ ఫ్రెండ్స్ టు పే అని చెప్పి ఒక ఆప్షన్, అలాగే ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంది. సో ఈ అకౌంట్లో ఇంకా మన సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మనం ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవడానికి లేదనమాట. ఎందుకంటే ఇలా అన్నెసెసరీ క్యాన్సిలేషన్స్ వల్ల ఈ ప్రోడక్ట్ మనము సిఓడి ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఈ అకౌంట్లో మనం ఇంకా ఆర్డర్ చేసుకోలేము అనమాట. సో యాక్చువల్లీ ఇది అకౌంట్ మా నైబర్స్ అనమాట, వాళ్ళే చెప్పారు వాళ్ళు అన్నెసరీగా ఎక్కువ క్యాన్సిలేషన్స్ చేశారని చెప్పి. సో దానివల్ల ప్రొడక్ట్ అది అకౌంట్ అనేది ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఒకవేళ మీషో పే లెటర్ ఫీచర్ ఉంటే కనుక మీకు ఎలా చూపిస్తుందో, ఇలా మీకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇక్కడ చూసారా, మై పేమెంట్స్ ఇందాక చెప్పాను కదా, మై పేమెంట్స్ దగ్గర ఫస్ట్ మీషో పే లెటర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూసారా. సో ఇలా అనమాట. ఒకవేళ ఈ ఫీచర్ మీకు యాక్టివేషన్ ఉంటే కనుక అకౌంట్లోకి
వెళ్ళి చూస్తే మీకు అక్కడ మీషో పే లెటర్ మై పేమెంట్స్ దగ్గర మీషో పే లెటర్ ఫీచర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసేటప్పుడు మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ అలా చూపిస్తుంది. అక్కడ మీకు డైరెక్ట్గా మీషో పే లెటర్ ఫీచర్ అనేది ఒకవేళ ఉంటే కనుక అక్కడ కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో అది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు మీషో పే లెటర్ ఓపెన్ చేస్తే అక్కడ లిమిట్ ఉందన్నమాట మనకి. సో 600 లిమిట్ చూపిస్తుంది. సో అది కూడా మన క్రెడిట్ హిస్టరీ మీద బేస్ అయి ఉంటుంది. అక్కడ ఆ లిమిట్ 600 ఏదైతే ఉందో ఆ 600 వరకు మనం ఆ మీషో పే లెటర్ ద్వారా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. మన క్రెడిట్ హిస్టరీని బట్టి ఆ లిమిట్ అనేది మనకి ఎక్స్టెండ్ కూడా అవుతుంది. అలాగే కింద చూస్తే మీకు పేమెంట్స్ 2 ఉన్నాయి కదా, అది నేను ఆర్డర్ చేసినాయి అనమాట మీషో పే లెటర్ ద్వారా. సో ఇది మీషో పే లెటర్ ఫీచర్ గురించి మొత్తము డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సంధ్య క్లిప్స్.